ఆసియా కప్‌కు అంతా రెడీ అవుతోంది. ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఈ మెగా టోర్నీ ఉర్రూతలూగించబోతోంది. ఆసియా కప్‌లో భారత జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగబోతోంది. టీ20 ఫార్మాట్‌లోనే టోర్నీ జరగనుంది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని బలమైన జట్టుతో భారత్ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రయోగాలకు వెళ్లకుండా ఇప్పటికే పరీక్షించిన ఆటగాళ్లతోనే జట్టును ఎంపిక చేసే అవకాశాలున్నాయి. టీం ఎంపిక కోసం సెలెక్టర్ల ముందు చాలా ఆప్షన్సే ఉన్నాయి. దీంతో 15 మందితో జట్టును ఎంపిక చేయడం పెద్ద సవాలే. రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగుతాడా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే కొంతకాలం క్రితమే సూర్యకుమార్ యాదవ్కు స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ జరిగింది. ఇప్పుడు స్కై రికవరీ అవుతున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ను సాధించడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మెగా ఈవెంట్కు స్కై దూరమవుతాడనే ప్రచారం జరుగుతోంది. ఆసియా కప్కు సూర్యకుమార్ యాదవ్ దూరమైతే టీమిండియాను ఎవరు నడిపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. గత టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా అక్షర్ పటేల్ వ్యవహరించాడు. దీంతో యంగ్ ఆల్రౌండర్కు కెప్టెన్సీ అప్పగిస్తారా లేదంటే హార్దిక్ పాండ్యాకు పగ్గాలు ఇస్తారా అనేది హాట్ టాపిక్ అవుతోంది. గతంలో కెప్టెన్గా బాధ్యతలు చూసుకున్న అనుభవం హార్దిక్ పాండ్యాకు ఉంది. కానీ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక సూర్యకుమార్కు జై కొట్టాడు. లీడర్షిప్ గ్రూప్లో హార్దిక్ లేకుండా పోయాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఆసియా కప్లో బూమ్రా కూడా ఆడకపోవచ్చు. పంత్ సైతం ఆసియా కప్ బరిలో ఉండకపోవచ్చు అనే అంచనాలున్నాయి. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఓపెనర్గా సంజు శాంసన్ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మరో ఓపెనర్గా అభిషేక్ శర్మ ఎలాగూ ఉంటాడు. వన్డేలతో పాటు ఐపీఎల్లో ఇరగదీసిన శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. పంజాబ్ కింగ్స్ తరఫున చేసిన అయ్యర్ అనుభవం భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందనే చర్చ జరుగుతోంది. కొంతకాలంగా టెస్టులు వన్డేలకే పరిమితమైన శుభ్మన్ గిల్ కూడా మళ్లీ ఛాన్స్ దక్కించుకోవచ్చు. ఐపీఎల్లో గిల్ అద్భుతంగానే రాణించాడు. టీమిండియాలో తిలక్ వర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురేల్ ఎలాగూ ఉంటారు. ఫస్ట్ ఆల్రౌండ్ ఆప్షన్గా అక్షర్ పటేల్, సెకండ్ ఆల్రౌండ్ ఆప్షన్గా వాషింగ్టన్ సుందర్ కీలకం కాబోతున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఎలాగూ ఉంటారు. పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ కీలకం కాబోతున్నారు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, యష్ దయాల్ కూడా రేస్లో ఉండొచ్చు.